వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు అబ్బబ్బబ్బబ్బా, ఏం జనాలు సార్! ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంతమంది జనాలు రావడం నేను ఎప్పుడు చూడలేదు సార్. బతుకున్నప్పుడు రాజులా బతికాడు, చావుతో దేవుడయ్యాడు. సార్, వైఎస్ఆర్ గారు అబ్బాయి జగనే సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు సార్. అతనికి మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఢిల్లీకి లెటర్ కూడా పంపించారట. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. ఇప్పుడున్న సెంటిమెంట్కి వాడు సీఎం అవడం ఖాయం. అదే కనుక జరిగితే మన పార్టీకి చాలా నష్టం అండి. జగన్, ఈ కారులో వద్దు, పోయి వెనక కారులో కూర్చోపో. నేను కూడా మీతో పాటు ఈ కారులోనే వస్తాను నాయనా. వద్దు జగన్, చెప్పేది విను. నువ్వు నాతో పాటు రాకూడదు. ఎందుకు నాయనా? అది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు. వెళ్ళు. నాయనా నేను కలిసి ఏ రోజు ఒకే కారులో ప్రయాణం చేసింది లేదు. ఒకే ఒకసారి చేయాల్సి వచ్చింది, అదైన అంతిమయాత్రలో. ఆయన లేచి దిగ్గు జగన్ అంటాడేమో అనుకున్నాను. ఆయన అనలేదు, నేను దిగలేదు. సార్ మీకు 150 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. నెక్స్ట్ కాబోయే సీఎం మీరేనా? దీనికి హైకమాండ్ ఒప్పుకుంటుందంటారా? చాయ్ పియో మధుజీ. సాబ్, ఈ ఛాయ్ తాగటానిక నన్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది? అంతేకాకుండా 150 మంది సంతకాలు చేసిన ఈ పేపర్లు కూడా నాతోనే మోపించారు. మధుజీ, ఆంధ్రాలో మీ రాజకీయం నాకు చూపించారు. ఎప్పుడు ఢిల్లీలో నా రాజకీయం మీకు చూపిస్తా. సాబ్, వాడికి 150 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. వాడిని మీరేం చేస్తారు సాబ్? ఓకే, मैं देखता हूं. Madam, there is an important news from Andhra Pradesh. Jagan Reddy has declared himself as the Chief Minister of Andhra Pradesh. He claims that he has support of 150 MLAs. I decide who will be the Chief Minister of Andhra Pradesh. Not MLAs, not Jagan Reddy. Tell Reddy, నేను డిసైడ్ చేసిన పర్సన్ కి సపోర్ట్ చేయాలి. Yes, ma'am. అర్జున్ జీ, సపోర్ట్ చేయడమే కాకుండా ఆ పర్సన్ ని అంతనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ప్రపోజ్ చేయాలి. Yes, ma'am.
నా పూర్తి సహకారంతో గౌరవనీయులు శ్రీ రోసయ్య గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను. ఇదెక్కడ ప్రజాస్వామ్యం అండి? 150 మంది ఎమ్మెల్యేలు ఒకరిని సీఎం గా ఎన్నుకుంటే హైకమాండ్ ఎవరినో సీఎం గా డిసైడ్ చేయడం ఏంటి? 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉండగా మనం ఆగటం ఏంటన్నా? అన్నా, ఇది ప్రోగ్రెస్ పార్టీ. మేడం చెప్పిందే శాసనం. పదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 150 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉన్న మనం కోరుకున్నట్టే జగన్ సీఎం కాలేదు సార్. ప్రోగ్రెస్ పార్టీ రోసయ్యను ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా నియమించింది. మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వవు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమవుతా. మీ కుటుంబంలో నేను ఒకడినవుతా. నాన్న కోసం దాదాపుగా 660 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేనొచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఎప్పటికీ నేను మీలో ఒకడినని గుర్తు పెట్టుకోమని మనవి చేసుకుంటున్నాను.